నమస్తే. హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు వింటే చాలామందికి వణుకు వణుకు పుడుతుంది. చాలామందికి అంటే అక్రమంగా కట్టుకున్న వాళ్ళకు చెరువులను కబ్జాలు చేసి లేకపోతే ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టిన వాళ్ళకు వణికే, అది భయమే. నిన్న భారీ ఆపరేషన్ చేపట్టింది అమీన్పూర్, సంగారెడ్డి డిస్టిక్ అమీన్పూర్ మండలం ఐలాపూర్ అనే గ్రామం, అంటే తండా. మామూలు కాదు, దాదాపు 860 ఎకరాలకు సంబంధించి దాన్ని చెర విడిచింది కబ్జాదారు. ఆ ముఖ్యమైన ఆయన ఉన్నాడు కదా, ఆ ముఖ్యం నుంచి చెర విడిచింది. అంత స్టోరీ మీరు చూసే ఉంటారు. దాదాపు విరుచుకు పడుతుంది హైడ్రా. కానీ హైడ్రా మీద విమర్శలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. కొందరు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా వేసిండ్రు ఐలాపూర్లో కొందరు ప్రజలు స్థానికంగా. రాజేంద్ర నగర, రాజగోపాల్ నగర్ కాలనీకి సంబంధించిన వాళ్ళు కొందరు పాలాభిషేకాలు చేశారు. కొందరు నిప్పులాభిషేకాలు కూడా చేస్తున్నారు. నిప్పులు కూడా పోస్తున్నారు హైడ్రా మీద. రేవంత్ రెడ్డిపై లేకపోతే ఈయన రంగనాథ్పై కూడా నిప్పులు పోస్తూ ఉన్నారు. అయితే ఎక్కడొస్తుంది పంచాయతీ అంటే, నిన్న ఐలాపూర్లో పేదల దగ్గరికి పోలే. పేదలు కూడా అంటే అది ఒక ఆయన కబ్జా చేసిండు, ముఖ్యమైన ఆయన కబ్జా చేసి అమ్మిండు ప్లాట్లు. పేదలు కట్టుకున్నారు, కానీ పేదల దగ్గరికి అయితే ఏం పోలేదు. ఈ సోయ గతంలో లేకుండే హైడ్రాకు, ఈ మధ్యకాలంలో కొంచెం వస్తున్నట్టుంది. అయితే రంగనాథ్ కానీ హైడ్రా కానీ మొట్టికాయలు చాలా వేసింది హైకోర్టు కూడా. ఇక పెద్ద ప్రశ్న ఏంది ఇప్పటికీ, హైడ్రా రంగనాథ్ ఆయన అసలు భయంకరమైన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఓవైసీ కాలేజీలు ఎందుకు గురుస్తలేవు? ఇదే ప్రశ్న, భయంకరమైన ప్రశ్న. ఆయన ఇంక ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు, పిల్లలు భవిష్యత్తు నాశనం అవుతుంది, ఇక సమ్మర్లో చేద్దాం అది అని ఏదో డైలాగులు కొట్టుకుంటూ వచ్చిన కానీ ఉత్తదే ఏం లేదు. అది చెరువులో కట్టిర్రు. నేను ఆ ముఖ్యమైన ఆయన కూడా గదే అన్నాడు, ప్రశ్నించాడు. ఆ కబ్జా చేసిన ఆయన ఉండగా ఫామ్ హౌస్ ఆ కథ అంతా, వాళ్ళని ఎందుకు గులుస్తలేము అంటున్నాడు. అది కూడా పాయింటే కదా. ఆ 100% చెరువు మధ్యలోకి వచ్చింది. అది సల్కం చెరువు ఏదో ఉంది కదా, చెరువు మధ్యలోకి వచ్చి కట్టిండు మొత్తం పూడి మట్టి పోసి. మరి దాన్ని ఎందుకు చేస్తలేవు? అందుకే చాలా విమర్శలు ఉన్నాయి. వాళ్ళేమో మొండిగా పోతున్నారు కథ కార్ఖాన్, కానీ విమర్శలు కూడా అడ్డగలు. అయితే హైకోర్టు చాలా మొట్టికాయలు వేసింది, మళ్ళీ మొట్టికాయలు వేసింది. ఇవాళ నిన్న మొట్టికాయలు వేసింది. అది ఏంటంటే, హైడ్రాకు హైకోర్టు వరుస మొట్టికాయలు. నిషేధిత జాబితాలో ఉన్నంత మాత్రాన కంచె వేస్తామంటే కుదరదని హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం. చూసినా, రంగారెడ్డి జిల్లా షేరింగపల్లి మండలం ఖానామెట్లో 1.26 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్. ఈ వ్యవహారంలో హైడ్రా జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలని, అక్కడ ఏర్పాటు చేసిన బోర్డును తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషనర్. దీనిపై స్పందిస్తూ, భూమి నిషేధిత జాబితాలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వ అనుమతి లేకుండా, అది ప్రభుత్వ భూమి అనే ధృవీకరణ లేకుండా కంచె ఎలా వేస్తారని హైడ్రాపై ఆగ్రహం. ఈ భూమిపై సంబంధిత కలెక్టర్ నుండి అధికారిక వివరణ తీసుకోవాలని హైడ్రాకు ఆదేశం. కంచె వేయడానికి అనుమతించే ముందు ఈ భూమిపై ఏవైనా కేసులు ఉన్నాయో లేదో ధృవీకరించుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఇది ఒక్కటిగా చాలాసార్లు 14-15 సార్లు రాయనే హైకోర్టు ఇట్లా మొట్టికాయలు ఏవటి. కానీ పేదల దగ్గరికి పోవద్దు. ఒక మాట చెప్పాలి, పేదవాడికి ఇల్లే ముఖ్యము. ఇలా కోట్లు నోడు ఈడ కాకపోతే ఇంకేనన్నా కట్టుకుంటాడు, అది వేరే విషయం. పేదోనికి ఇల్లే ముఖ్యం. సరే తెలుసో తెలియకనో అప్పుడున్న పాలకులు అధికారులు కాసుల కక్కుతి పడవు ఏదో కట్టుకున్నారంటే దాన్ని చూసి చూడనట్లు వదిలేయాలి. పెద్దోళ్ళకి కూలగొట్టు తప్పులేదు, కానీ పేదల దగ్గరికి పోతేనే కడుపుమంట, బాధ. ఇవాళ మీకు వ్యతిరేకం ఎందుకయ్యారు? పేదల ఇల్లు కూలగొట్టినందుకే కదా. పేదల దగ్గరికి అసలు పోకండి దయచేసి. మీరు కట్టుకున్నారా, కట్టుకొని పోతే ఏమైంది? కట్టుకొని ఏం చేస్తాం మరి? ఇంకా జరిగిపోయింది. పెద్దోళ్ళకి కూలగొట్టు కదా. ఈ మధ్యకాలంలో మరి పేదలకు కూడా కూలగొట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. పేదల దగ్గరకు పోకపోవడం మంచిది. మీరు ఏదో చేస్తున్నారు కానీ మీరు పెద్ద బోల్తా పడిపోతున్నారు. అక్కడ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ బతకనికి వచ్చి 15 ఏళ్ళ నుంచి ఆన్నో ఇంత ప్లాట్ కొనుక్కొని ఇంత గుడిసెనో రేకులు వేసుకొని బతున్నోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నారు. అది మరీ దారుణం. అయితే కంచె వేయడానికి అర్హత లేదు హైడ్రాకు. అది ధృవీకరణ చేసుకోవాలి. అది ప్రభుత్వ భూమే కాదా అని ధృవీకరణ చేసుకున్న తర్వాత మాత్రమే కంచేయాలి తప్ప ఎట్లా అంటే అట్లా అడగోలు చేస్తామంటే కుదరదని హైకోర్టు చెప్తా ఉంది. కానీ రంగనాథ్ అయితే ఏం పట్టించుకోడు. ఆయనదో పంచాయతీ అసలే పట్టించుకోడు, పోతూనే ఉంటాడు. ఆ ముఖ్యం
బిల్డింగ్ కూడా కూలగొట్టేటప్పుడు కూడా చాలామందికి టైం ఇవ్వలేదంట. ఆ సామాన్లు చదువుకుంటాం ఏదో ఐలాపూర్లో అదో పంచాయతీ. ఏదేమైనా హైడ్రాతో అయితే బెంబెలెత్తిపోతున్నారు హైదరాబాద్ నగరంలో. బుల్డోజర్ ఎక్కడ విరుచుకుపడుతుందో చెప్పలేని పరిస్థితి, ఎక్కడ వస్తుందో తెలియదు. వీకెండ్లో జరుగుతాయి, శనివారం ఆదివారం జరుగుతున్నాయి కూల్చుడు. ఇక హైకోర్టు కూడా మళ్ళా ప్రభుత్వం ఏంది నిషేధిత జాబితాలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వ అనుమతి లేకుండా, అది ప్రభుత్వ భూమి అనే ధృవీకరణ లేకుండా కంచేయడాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇట్లా ఉంది హైడ్రా రంగనాథ్ అయితే. మరిగా నాకు తెలిసి హైడ్రా రంగనాథ్ ఆయన ఓన్గా పోతున్నాడా లేకపోతే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నావా డౌటే. మరి రేవంత్ రెడ్డిని కాదని చేస్తున్నట్లుంది మరి ఆయన వ్యవహారం చూస్తుంటే. ఏమవుతుందో మరి ఇంక నెక్స్ట్ ఎలక్షన్లో చెప్పాలి. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తెలుస్తాయి ఈ కాంగ్రెస్ కథ ఏంది కార్ఖాన ఏంది అనేది. అంతవరకు మనం ఏం చెప్పలేము. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.